హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 6 దుకాణాల్లో నుంచి మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో 4 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఆ ప్రాంతం మొత్తం ఇరుకుగా ఉండటంతో మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. మరోవైపు మంటలు చుట్టుపక్కల షాపులకు కూడా వ్యాపిస్తాయేమోనని వ్యాపారులు భయపడుతున్నారు. రద్దీగా ఉండే అఫ్జల్గంజ్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, అసలు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? షాపుల్లో ఒకసారిగా అగ్ని ప్రమాదం సంబంధించింది. ఒక ఇరుకైన గల్లీలో శంకర్ షేర్ హోటల్ అనే గల్లీలో సంబంధించిన ఈ అగ్ని ప్రమాదం మొత్తం 4 షాపుల్లో ఒకసారిగా మంటలు చెట్టాయి. అయితే ఈ షాపులో 4 షాపులు చెల్లిన మంటలు ఒకసారి పక్కనే ఉన్న మరొక 4 షాపులతోటి వ్యాపించడంతో మొత్తంగా గల్లీ లోపల మొత్తం కూడా ఫైర్ ఫైటర్స్ కూడా వెళ్ళడానికి కూడా పూర్తి ఇబ్బంది పడుతున్నారు. మొత్తం 8 షాపుల్లో ఇప్పటికీ అగ్ని ప్రమాదం చెలరేగింది. మంటలు కూడా భారీగా వ్యాపిస్తున్నాయి. మరి దట్టమైన పొగ కూడా అక్కడ అలుపుకుంది. మరోవైపు ప్రధానమైన రోడ్డు, అదే అఫ్జల్గంజ్ టు మోంజా మార్కెట్ ప్రధాన రోడ్డు పైన ఈ అగ్ని ప్రమాదం సంబంధించి అటువైపు ట్రాఫిక్ కూడా భారీగా సంబంధించింది చెప్పవచ్చు. మరోవైపు ఇరుకైన గడ్డిలో ఈ అగ్ని ప్రమాదం సంబంధించి అక్కడ ఫైర్ టెండర్స్ లోపలికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఫైర్ అధికారులు లోపలికి వెళ్ళలేకపోతారు. ఎందుకంటే ఫైర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. లోపలికి వెళ్తే వీళ్ళకి ఏమైనా జరుగుతున్న ఆందోళనతోటి ఎవరు కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితుంది. మరోవైపు చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున కూడా ఇదే వాహనాల విడిభాగాలు అమ్మే మొత్తం షాప్స్ అక్కడే ఉంటాయి. ఆయిల్ తో కూడిన విడిభాగాలు ఉంటాయి కాబట్టి చుట్టుపక్కల షాప్ లో కూడా ఈ మంటలు వ్యాపిస్తున్న ఆందోళనతో చుట్టుపక్కల వ్యాపారాలు అయితే చుట్టుపక్కల షాపులకి మంటలు వ్యాపించకుండా ఫైర్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రమేష్, ఆస్తి నష్టం ఏ మేరకు ఉండవచ్చు? ప్రాణ నష్టం ఏమైనా సంభవించిందా? ఇప్పటివరకు ఆస్తి నష్టము ఎంతవరకు ఉంటుందని కూడా కష్టంగా చెప్పలేము. అటు ప్రాణ నష్టం కూడా ఏం జరగలేదని చెప్తున్నారు. మరి ఫైర్ సంబంధించిన మాత్రం దీన్ని కంట్రోల్ చేయడానికి చాలా సమయం పడుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఫైర్ అనేది చుట్టుపక్కల ఎన్ని షాపులకు ఫైర్ వ్యాపించింది. మరొక చిరికైన గల్లీలో ఫైర్ ఉంది. మరోవైపు దీనికి వేరే ఎగ్జిట్ ఎంట్రీ గేట్ వేరే ఏం లేకపోవడంతో ఓన్లీ ఒకటే ఎంట్రన్స్ ఒకటే గల్లి నుంచి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి కాబట్టి అక్కడి నుంచి ఈ మంటలు నలుపు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మంటలు నలుపు చేసేందుకు చాలా సమయం పట్టే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ రమేష్. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్.